మనకు వచ్చే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే దేవుని వాక్యంను ధ్యానించడం అంటే ఏంటి? వాట్ ఈజ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇప్పుడు మనం లోకంలో మెడిటేషన్ అంటే ఏం చెప్తారు? మనం ఒక కామ్గా ఒక చీకటి ప్లేస్లో కూర్చోవాలి, బాగానే ఉంది, తర్వాత మైండ్ అంతా ఎంప్టీ చేయాలి అంతే చెప్తారండి. మొత్తం ఎంప్టీ చేయాలి మైండ్ని, అప్పుడు డివైన్ వస్తుంది. మైండ్ని ఎంప్టీ చేయలేమండి, మైండ్ని ఎంప్టీ చేయలేము. వి కెనాట్ ఎంప్టీ మైండ్. ఒకవేళ జరుగుతుందంటే అది డెమోనిక్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన మనసు ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి, మన బ్రెయిన్ ఫంక్షన్ అవుతూనే ఉండాలి. మన బ్రెయిన్ సిగ్నల్స్ పాస్ చేయట్లేదు, మన బ్రెయిన్ హోల్డ్ స్పాట్లోకి వచ్చింది అనుకోండి, స్పాట్లోకి వచ్చింది అనుకో, పాజ్ అయ్యింది అనుకోండి, ఏం జరుగుతుంది? మన బాడీ కంట్రోల్ లేకుండా పోతుంది. ఫిట్స్ వస్తుంది కదండి, ఫిట్స్ అంటారు కదా, మూర్ఛ వ్యాధి. ఎప్పుడు వస్తుంది? బ్రెయిన్ నుండి బాడీకి ఏ సిగ్నల్ వెళ్ళనప్పుడు ఫిట్స్ వస్తుంది. అంటే ఏ సిగ్నల్ వెళ్ళదు, అప్పుడు బాడీ డజంట్ నో హౌ టు రియాక్ట్. ఇప్పుడు ఈ బ్రెయిన్ని నేను ఎలా శూన్యంగా మార్చుకోగలుగుతాను? సో దేవుని రకమైన ధ్యానం అంటే ఏంటి? అక్కడ ఈ 2 వచనాల్లో దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల అని చెప్పబడింది. ఈ ధ్యానం అన్న మాట హిబ్రూలో ఏం వాడబడింది అంటే హగా. ఏంటిదండి? హగా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. హగా అంటే ఏంటి? టు మర్మర్, టు మటర్, అంటే చెప్తూ ఉండడము. దేవుని అందుకొరకు ఏమన్నా, ఈ ధర్మశాస్త్రమును నీ నోటిలో ఉంచుకొని దివారాత్రము దాన్ని ధ్యానించండి. నీ నోటిలో ఈ వాక్యం ఉంచుకొని ఈ వాక్యంలో నువ్వు చెప్తూ ఉండు. ఎంతమందికి అర్థం ఉందండి? యూ హ్యావ్ టు మటర్. దాన్ని ఇంకొక మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ ఎ థాట్ ఆన్, అంటే మనము ఈ ఏదైతే వాక్యమును మన నోటిలో ఉంచుకుంటున్నామో, ఏదైతే వాక్యం మనం పలుకుతా ఉన్నామో అది మనము ఆలోచిస్తూ ఉండాలి వాక్యమును. తర్వాత దాని అర్థం ఏంటిదంటే ఇమాజిన్, మెడిటేట్, మోన్, మటర్. అంటే ఒక చిత్రమును కలిగి, అంటే వాక్యమును కూర్చిన చిత్రమును కలిగి దాని మీద ధ్యానమును, అంటే దాని మీద ఆలోచనను కలిగి మనము దాన్ని దాన్ని పలుకుతూ ఉండాలి. అది దేవుని రకమైన ధ్యానము, హగా. ఏంటిదండి? హగా. ఉదాహరణకు ఇది మనం ఎలా ఉపయోగించాలో నేను చెప్తాను. ఉదాహరణకు మనందరికీ కీర్తనలు 23:1 తెలుసు, అవునండి? ఏంటిదని? యెహోవా నా కాపరి, నాకు. ఇప్పుడు నేను ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాను అనుకోండి, ఏం చేస్తాను? ఆ మాట అన్నాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి. అంటే ఇప్పుడు నా మనసులో ఏం చేస్తున్నాను? అటువంటి చిత్రాన్ని నేను బిల్డ్ చేసుకుంటున్నాను. ఏంటి? యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, యేసయ్య నాకు కాపరిగా ఉన్నాడు, ఆయన నా మంచి గొర్రెల కాపరి, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి సమస్తమును ఆయనే నాకు సమకూర్చుతాడు. ఏ లేమి ఉంచకుండా, ఏ లేమి నాకు కలగకుండా ఆయన సమస్తమును నాకు పోషిస్తాడు. ఏం చేస్తున్నాను? నా ఆలోచనలో ధ్యానమును చేస్తున్నాను. నా నోటితో ఏం చెప్తున్నాను? దేవుని వాక్యంను చెప్తా ఉన్నాను. అర్థమవుతుందండి? సో వీ హ్యావ్ టు కీప్ డిక్లేరింగ్ ద వర్డ్. మన ఎప్పటి వరకు అంటే మన మనసులో, మన హృదయంలో స్క్రిప్ట్ మారేంత వరకు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన మనసులో మన హృదయంలో ఏం మారేంత వరకు? ప్రతి ఒక్కరికి ప్రతి విషయం గురించి ఒక స్క్రిప్ట్ ఉంటుందండి. ఇలా 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 జరిగింది అనుకోండి, ఇది రావచ్చు అన్న ఒక స్క్రిప్ట్ మనకు లోకం ఆల్రెడీ ఫీడ్ చేసింది. మన కాలేజ్ మనకు ఫీడ్ చేసి ఉంది, అవునండి? మన ఆఫీస్లో ఎవరో మాట్లాడిన మాటలు మనకు మన బ్రెయిన్లో ఫీడ్ చేయబడింది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మేబీ దానికి భిన్నంగా ఉన్నదేమో. అయితే ఇప్పుడు ఈ దేవుని వాక్యం ద్వారా మన స్క్రిప్ట్ని మనం మార్చేయాలి. Until and unless that script is changed, your life will never change. అందుకొరకు కొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి రూపాంతరం పొందినట్లు. ఎంతమంది గుర్తుందండి? మనసు అంటే రీస్క్రిప్ట్ అవ్వాలి మన మైండ్, మన హార్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యంతో మెడిటేషన్ ద్వారా, ఈ వాక్య ధ్యానము ద్వారా, వాక్యమును నేను ఉచ్చరించడం ద్వారా ఎప్పుడైతే రీస్క్రిప్ట్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? నా మార్గమును నేను వర్ధిల్లింపజేసుకుంటాను. నేను గుడ్ సక్సెస్ని నా జీవితంలో కలిగి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. అర్థమైతే ఆమేన్ అంటారా అండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇట్స్ అ కంటిన్యూల్ థాట్.
ఇమాజినింగ్ అండ్ సేయింగ్ అంటే కంటిన్యూగా దాని మీద మనం ఆలోచన కలిగి ఉండి దాన్ని మనము చిత్రీకరించుకుంటూ దాన్ని మనం పలకడము, అది ధ్యానము. అర్థమైందండి? అంటే చూడండి, దేవుని వాక్యమును మనం స్వీకరిస్తాము. ఇది ఎలా సింపుల్గా మనం చెప్పాలంటే, మనకు గేదె కానీ ఆవు కానీ ఫస్ట్ ఏం చేస్తుందండి? గడ్డంతా తినేసి తర్వాత ఒక చెట్టు కింద ఎక్కడో మంచిగా కూర్చొని ఏం చేస్తుంది? నెమరేస్తుంది. అవునండి? నెమరేస్తుంది. నెమరేయకుండా డైరెక్ట్ గడ్డి కడుపులోకి వెళ్ళింది అనుకోండి, డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. ఎప్పుడైతే నెమరేస్తుందో అప్పుడే డైజెస్ట్ అవుతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వాక్య ధ్యానం మన వాక్యం ఎన్నెన్నో ఉండొచ్చు, ఆ వాక్యము మనకు డైజెస్ట్ అవ్వాలి కదా. ఎప్పుడు డైజెస్ట్ అవుతుంది అంటే మనం ధ్యానము చేసినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి? దేవుడు చెప్పినది మనము చెప్పడము. ధ్యానం అంటే ఏంటి? దేవుడు చెప్పినది మనము మన మనసులో దాన్ని గురించిన ఆలోచనలు కలిగి ఉండడము. ధ్యానం అంటే ఏంటి? దేవుడు చెప్పిన దాని ప్రకారము మన మనసులో ఒక పిక్చర్ని మనము బిల్డ్ చేసుకోవడము, ఒక ఇమేజ్ని. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున మనం దేని గురించి నేర్చుకుంటున్నామంటే సేయింగ్ వాట్ గాడ్ సెడ్. దేని గురించి అండి మనం ఈరోజు నేర్చుకుంటుంది? లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాము? నిదానించి మాట్లాడాలి. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఏమై ఉండాలి? దేవుడు చెప్పిన మాటలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వెన్ వీ కీప్ సేయింగ్ వాట్ గాడ్ సెడ్, ఏం జరుగుతుంది? మన మనస్సును, మన హృదయాన్ని మనం రీస్క్రిప్ట్ చేసుకుంటున్నాము. యూజువల్గా ఇంతకు చెప్పాను, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఇప్పుడు మొత్తము ఏఐ మొత్తము ఏఐ మనకు యాప్స్ చాలా ఉన్నాయి. అవునండి? ప్రాంప్ట్ కరెక్ట్గా ఇచ్చామనుకోండి, డిజైర్డ్ రిజల్ట్ కరెక్ట్గా ఉంటుంది. ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, వస్తుందండి మనకు కావాల్సిన రిజల్ట్? యు విల్ గెట్ ద రిజల్ట్ ఓన్లీ వెన్ ద ప్రాంప్ట్ ఈస్ రైట్. సో మన హృదయంలో దేవుని వాక్యముతో చిత్రించబడకపోతే, దేవుని వాక్యంతో రీప్రోగ్రామింగ్ అవ్వకపోతే మన హృదయము, మన మనసు రైట్ రిజల్ట్, రైట్ సక్సెస్ మనకు రాదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్, you will make your way prosperous only when the prompt is right. సో ప్రాంప్ట్ అని ఉంటుంది అంటే చిన్న కోడ్ లాంటిది, అంతేనండి. ఇక్కడ ఏం జరగాలి? ఆ ప్రాంప్ట్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. సో ఈ రోజున మీ జీవితంలో గుడ్ సక్సెస్ కావాలి అని అంటే, మీ జీవితంలో మీ మార్గంలన్నిటిని మీరు వర్ధిల్లా చేసుకోవాలని ఆశిస్తే మీ ప్రాంప్ట్ ఏంటిది? దేవుని మాట దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే చెప్పడము, దేవుని వాక్యంలో ధ్యానించడము, అది మీ ప్రాంప్ట్. సో ఆ ప్రాంప్ట్ ఏం చేస్తుంది? మన మనసును, మన హృదయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, రీస్క్రిప్ట్ చేయడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. సో కీప్ సేయింగ్ వాట్ గాడ్ సెడ్, డోంట్ సే వాట్ యు సీ. అంటే మనం ఇంతవరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మనం ఏం చూసాము? సృష్టి మొత్తము ఆయన మాట ద్వారా నిర్మించాడు, కలిగి ఉన్నది ఏది కూడా కనబడే పదార్థం ద్వారా చేయలేదట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంటే దేవుడు ఏంటి? అయ్యో అంత శూన్యంగా ఉంది అని అనుంటే ఏం జరుగుతుండే? శూన్యమే ఉండేది. కానీ ఏం చేశాడు దేవుడు? హీ స్పోక్ వాట్ హీ వాంట్. ఆయనకి ఏం కావాలో అది మాట్లాడాడు. అంటే ఏం కనిపించింది అది మాట్లాడాల. ఈ రోజున సంఘము ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే, వాళ్ళకి ఏది కనిపిస్తుందో అదే మాట్లాడుతున్నారు. మనం ఏం దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మాట్లాడాలి ప్రతి పరిస్థితిలో. నమ్మితే గట్టిగా హల్లెలూయా అంటారండి. దేవుని వాక్యము నా ప్రతి పరిస్థితి గురించి ఏం చెప్తా ఉందో అదే నేను మాట్లాడాలి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. చూడండి, కీప్ సేయింగ్ వాట్ గాడ్ సెడ్, డోంట్ సే వాట్ యు సీ ఆర్ వాట్ యు ఫీల్ ఆర్ వాట్ యు బిలీవ్. అంటే నీకు ఏది అనిపిస్తుందో, నువ్వు ఏది అనుభవిస్తున్నావో, నీకు ఏది కనబడుతుందో దాన్ని బట్టి మనం మాట్లాడకూడదండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మనం మాట్లాడాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యేసయ్య పడవలో, ఆ దోణిలో ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ఆ తుఫాను చూసి అయ్యో మనం మునిగిపోతున్నాం, చావునై ఉన్నాము. అదే పరిస్థితిలో యేసయ్య ఏం మాట్లాడాడండి? నిమ్మలమగు గాక. ఆయనకి ఏం కావాలో అది మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనిపించింది మాట్లాడారా?
ఇప్పుడు శిష్యులందరూ ఏం మాట్లాడారు? అయ్యో పెద్ద పెద్ద అలలు, నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎంతమంది గుర్తుందండి? పిలిపి అనుకుంటా వెళ్ళి యేసేను లేపి, బోధకుడా మేము చనిపోతుంటే నీకు చింత లేదా? ఎంతమంది గుర్తుందండి? అయితే యేసయ్య ఆ నిద్ర లేచి ఏం చేశాడండి? పరిస్థితిని మాట్లాడా? ఆయనకి ఏం కావాలో అది మాట్లాడా? ప్రైజ్ గాడ్. డోంట్ సే వాట్ యు సీ, సే వాట్ ఈస్ సెడ్. దేవుడి వాక్యం ఏం చెప్తుందో అది మనం పలకాలి. అవును, కొన్నిసార్లు మన బాడీలో మనము బలహీనంగా అనిపించి ఆ సిమ్టమ్స్ కనిపించొచ్చేమో, మనం ఏం చేయాలి? ఐఎమ్ హీల్డ్ ఆఫ్ ద లార్డ్. దైవికమైన ఆరోగ్యము నా స్వాస్థ్యము, ఎటువంటి అనారోగ్యంకి నా శరీరంలో తావులేదు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇంకోటి, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. క్రీస్తును మృతులలో నుండి లేపిన పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. చావునకు లోనైన ప్రతి ఒక్క భాగమును నాలో జీవింపజేస్తున్నాడు. ఏం జరుగుతుంది? నేనేం మాట్లాడుతున్నాను? దేవుడు చెప్పినది నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సే వాట్ గాడ్ సెడ్. కీప్ సేయింగ్ వాట్ గాడ్ సెడ్. దేవుడు చెప్పినది అది ధ్యానము. దాని గురించి ఒక ఆలోచన కలిగి మనము ఎప్పుడైతే చెప్తుంటామో అది వాక్యానుసారమైన ధ్యానము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ రోజున ఐ వాంట్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ us, లెట్ us be people who will speak what God said. మనందరికి తెలుసు జీవమరణము దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలము తిందురు. అవునండి, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్, and those who love it will eat the fruit thereof. Praise God, hallelujah. అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అదే ఫలంను మనం తింటాము. సో దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? దేవుని వాక్యంలోని ఫలమును మనం తింటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్య మాట్లాడాం అనుకోండి, ఏం జరుగుతుంది? సమస్య యొక్క ఫలమును మనం తింటాం. హోప్ యు అండర్స్టాండ్. ప్రైజ్ గాడ్. దీని గురించి ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా డీటెయిల్గా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తుంది ఏంటిదంటే, కీప్ సేయింగ్ వాట్ గాడ్ సెడ్. దేవుడు చెప్పినది. సో మీ పరిస్థితికి కావలసిన వాక్యాలు తీసుకోండి. ఒకవేళ మీకు తెలియదు, నా పరిస్థితి ఇలా ఉంది, దానికి ఏమన్నా వాక్యాలు ఉంటే ఇవ్వండి అని అడగండి. ఐ విల్ ట్రై టు ఫైండ్ సమ్ స్క్రిప్చర్స్ ఫర్ యూ. రోజు ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము డాక్టర్ మెడిసిన్ ఇచ్చినట్టు అదే వాక్యమును మాట్లాడుతూ ఉండండి. ఏం జరుగుతుంది? మీ మనసు, మీ హృదయము రూపాంతరం చెందుతుంది. తర్వాత మీరు మీ మార్గమును వర్ధిల్లింపజేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి బైబిల్లో రక్తస్రావం రోగం గల స్త్రీ గురించి తెలుసండి? తను ఏం చెప్పినది? ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగా అవుతున్నందుకు. ఒకసారి అక్కడ చదువుదాం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు మార్క్ చాప్టర్ 5 verse 28. మార్కు సువార్త 5వ అధ్యాయము చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. 28వ వచనము. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వావ్. ఏమని అనుకుందంట తను? 12 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నది. తనకున్న డబ్బంతా డాక్టర్స్కి ఇచ్చినా నయం అవ్వలేదు. అవునండి, ఆమె రోగంతో తన శరీరము క్షీణించిపోతా ఉన్నది. ఉన్న డబ్బంతా పోయినది. ఇంకా భయంకరమైన పరిస్థితికి వచ్చింది తను. అంటే యూజువల్గా ఈ మాట అంటారు కదా, అంటే పెన్నం నుండి పొయ్యిలోకి రావడం అంటారు. ఎవరైనా విన్నారా? అలాగా తను 12 సంవత్సరాలుగా సఫర్ అవుతూ ఆ పెన్నంలో నుండి పొయ్యిలోనికి వచ్చేసింది. ఇప్పుడు యేసయ్య గురించి విన్నది. ఎవరి గురించి విన్నదండి? తను యేసయ్య విని ఏమనుకున్నది? తను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ఇంగ్లీష్లో చూస్తే ఫర్ షీ సెడ్. ఇంగ్లీష్లో న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ అని ఒక వర్షన్ ఉంటుంది. అందులో ఏముంటుందంటే, ఫర్ షీ హ్యాడ్ బీన్ సేయింగ్ టు హర్ సెల్ఫ్. తనకు తాను చెప్పుకుంటా ఉన్నదంట, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగవుతాను, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగవుతాను, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగవుతాను. షీ కెప్ట్ సేయింగ్ టు హర్ సెల్ఫ్. గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో, గుడ్ న్యూస్ బైబిల్లో ఏమని అది ట్రాన్స్లేట్ చేయబడిందంటే, సేయింగ్ టు హర్ సెల్ఫ్. తనకు చెప్పుకుంటుందట.
ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ఎవరికి చెప్పాల, తనకు తాను చెప్పుకుంటా ఉన్నది. ఏం చేస్తుంది? తను ధ్యానం చేస్తూ ఉన్నది. ఇంకా బెరియన్ స్టాండర్డ్ బైబిల్ అని ఇంకొక బైబిల్ ఉంటుంది. దాంట్లో ఈ వచనం ఎలా ట్రాన్స్లేట్ చేయబడిందంటే, ఫర్ షీ కెప్ట్ సేయింగ్. వా, తను ఎంతవరకు అంటే వెళ్ళి ఏసే వస్త్రపు చెంగును ముట్టుకునేంత వరకు కూడా ముందు నుండి కూడా చెప్తూనే ఉందంట తనకు తాను. ఫర్ షీ కెప్ట్ సేయింగ్, తనకు తాను చెప్పుకుంటా ఉన్నది. ఏంటి? ఆయన వస్త్రపు చెంగు మూడితే చాలు నేను బాగా అవుతాను, ఆయన వస్త్రపు చెంగు మూడితే చాలు నేను బాగా అవుతాను, ఆయన వస్త్రపు చెంగు మూడితే. ఏం చేస్తుంది? ధ్యానం చేస్తూ ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నదని తను ధ్యానం చేస్తూ ఉన్నది. ఏం జరిగింది? వెళ్ళి ముట్టుకోగానే ఇన్స్టెంట్గా హీల్ అయిపోయింది. యాక్చువల్గా హీలింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? తను చెప్పడం మొదలుపెట్టినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వినటం వలన, క్రీస్తు మాటను వినటం వలన ఏం జరుగుతుందంట? సో మన దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మన విశ్వాసం మనలో బలపడతా ఉంటుంది. వెన్ ఐ సే ఐ విల్ హియర్ ఇట్ మై సెల్ఫ్. అవునండి, నేను ఏదైనా మాట్లాడినప్పుడు ఫస్ట్ ఎవరు ఆ మాట వింటారు? నేనే. ఐ విల్ లిసన్ టు ఇట్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఫస్ట్ సర్వీస్లో ఇది చెప్పలేదు, ఈ సర్వీస్లో ఇక్కడ చూద్దాం. ఐజయా 59, ఐజయా 59, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం. దీంతో మనం ముగించుకుందాం ఈ రోజున. యెషయా 59:21. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎప్పుడునూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వావ్, దేవుడు ఒక నిబంధన చేస్తాడట ఇక్కడ. ఏంటిదంట? ఇస్తాడు అంటే దేవుని ప్రజలకు ఏంటిదంట? ఆయన ఆత్మను వారి మీద ఉంచి వారి నోట ఏముంచాడట? నేను నీ నోటి నుంచిన మాటలను అంటే దేవుని వాక్యమును. వావ్, ఈ రోజున దేవుడు మనకి ఏమి ఇచ్చాడు తెలుసా అండి? ఆయన వాక్యం ఇచ్చాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ యువర్ మౌత్. ఇఫ్ యూ కీప్ సేయింగ్ ఇట్, యూ విల్ సీ ద ఫ్రూట్ దేర్ ఆఫ్. దేవుని మాట ఉంది. లోకము మనల్ని ఫెయిల్యూర్గా చూడొచ్చేమో, పరిస్థితులు మనం ఫెయిల్యూర్ అని ఎత్తి చూపెట్టొచ్చేమో. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అది మనం ధ్యానం చేద్దాం, అది మనం చెప్పడం మొదలు పెడదాం. యాజ్ యూ కీప్ సేయింగ్ ఇట్, యు ఆర్ మేకింగ్ యువర్ వేస్ ప్రాస్పరస్. మనం అది చెప్తున్న కొలది ఏం చేస్తున్నాము? మన మార్గములను మనము వర్ధిల్ల చేసుకుంటున్నాము. ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇక్కడ ఆజ్ఞిస్తున్నాడు. మీ మీద నా ఆత్మను ఉంచాను, మీ నోట నా మాటలను, నా వాక్కును ఉంచాను. మీ నోట, మీ పిల్లల నోట, మీ సంతతి రాబోయే పిల్లల నోట కూడా అది ఉంచాను. దాని నుండి మీరు తొలగిపోరు. అంటే ఎల్లప్పుడూ దేవుని వాక్యం మన నోటిలో ఉంచుకొని దేవుడు ఏమి చెప్పాడో అది చెప్తున్న వారిగా మనం ఉండాలి. అర్థమైతే గట్టిగా ఆమేన్ అంటారా అండి?